హాయ్ అందరికీ వెల్కమ్ టు చుమ్ము చేతి వంట. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పన్నీర్ కర్రీ. మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ తర్వాత ఇలాచి లవంగా దాల్చిన చెక్క సాజీరా ఆయిల్లో వేసుకోవాలి. కొద్దిగా కాజు, అండ్ ఆనియన్స్, ఫ్రై చేసుకోవాలి బాగా. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర అండ్ 2 పచ్చిమిరపకాయలు. టమాటాలు వేయించుకోవాలి. ఒక 1/2 కేజీ టమాటా, ఒక 2 ఆనియన్స్, 2 ఆనియన్స్, 1/2 కేజీ టమాటా. ఇది కొద్దిగా టమాటాలు మగ్గించుకోవాలి. మగ్గించిన తర్వాత పేస్ట్ పట్టుకోవాలి. ఆయిల్ వేసుకుందాము. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఒక స్పూన్ బటర్, బటర్ వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు, వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిర్చి, బాగా రెడ్డిష్ అవ్వాలి. ఇది రెడ్డిష్ అవ్వాలి. పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్, కలుపుకోవాలి. కొద్దిగా పసుపు, 1 స్పూన్ పసుపు, ఇందాక మనం టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా, ఆ ప్యూర్ అనేది ఇందులో వేసుకోవాలి. మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా అది. కొద్దిసేపు ఉడకనిద్దామండి. ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము. వేసుకుందాము. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నేను పెరుగు వేస్తున్నాను. ఇప్పుడు మసాలాలన్నీ వేసుకుందామండి. కారం ఒక 2 స్పూన్స్, సాల్ట్ ఒక 1 స్పూన్, ఇవి పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇందులో ఒక 2 స్పూన్స్ పల్లీలు, 2 స్పూన్స్ నువ్వులు,
ఒక 1 స్పూన్ గసాలు, ఒక 1 స్పూన్ ధనియాలు అండ్ 1 స్పూన్ జీలకర్ర అన్నీ వేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ మసాలాలన్నీ ఇందులో వేసుకోవాలి. ఇందాక మనం టమాటా ప్యూరీ పెట్టుకున్నాం కదా, అందులో కొన్ని వాటర్, కొద్దిగా ఉడకనివ్వాలి. అంతలోపు మనం పన్నీర్ కట్ చేసి పెట్టుకున్నాము. పన్నీర్ కట్ చేసి పెట్టుకోవాలండి. మీ ఇష్టం, మీరు ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు, కొంచెం పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు. హలో, కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, ఇది ఆయిల్ పైకి వచ్చే వరకు కొద్దిసేపు పెట్టుకోవాలండి స్టవ్ మీద. ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. చూడండి, ఇట్లా ఆయిల్ పైకి వెళ్ళాలి, అప్పుడు అయిపోయిందండి, మన కర్రీ అయిపోయిందంటే. అంతేనండి, ఆయిల్ ఇట్లా పైకి వచ్చే వరకు ఉంచుకోవాలి. అంతేనండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.